గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక రాజ్. సో ఈరోజు శనివారం అన్నమాట. సో శనివారం బ్లాగ్ వచ్చేసి నేనైతే ఈరోజు కొంచెం లేట్గానే నిద్ర లేచానండి. ఎందుకంటే మా వారు ఈరోజు నేను లంచ్ తీసుకెళ్ళనులే, నువ్వు కొంచెం లేట్గానే నిద్ర లేవు అన్నాడు. సో అందుకనే కొంచెం లేట్గానే 6:30 అలా నిద్ర లేచాను అన్నమాట. సో మా పాప అయితే, మా చిట్టి తల్లి 9 లోపు స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఆమె ఇంకా నిద్ర లేవలేదు. సో మాకంటే ముందు మా వారు ఫస్ట్గానే నిద్ర లేచి ఏదో చేస్తున్నాడు. తీరా వచ్చి చూస్తే ఆయన షర్ట్ ఐరన్ చేసుకుంటున్నాడు అన్నమాట. సో ఎందుకు ఇంత ఫాస్ట్ గా రెడీ అయిపోతుండు, ఎందుకంటే ఈ రోజు ఆయనకు ఫుల్ దావత్ ఉందన్నమాట. వాళ్ళ కాలేజ్ లో ఈ రోజు ఫ్రెషర్స్ డే అంట. అందుకే ఫుల్ జోష్ లో తొందరగా లేచి తొందరగా అయితే ఐరన్ అయితే ఫాస్ట్ గా చేసుకుంటుండు. ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నాడు. నేనైతే మెల్లగా లేచి ఇక ఆయన షర్ట్ అయితే చూస్తున్నాను. యూనిఫామ్ అంట వాళ్ళ ప్రోగ్రామ్ లో ఫ్రెషర్స్ డే రోజు. సో అందరూ కొలిక్ వాళ్ళందరూ యూనిఫామ్ వేసుకుంటున్నారంట. సో అందుకే ఆ యూనిఫామ్ కూడా చూపిస్తున్నాడు. కొంచెం డిఫరెంట్ గా ఉంది. సో పూల చొక్కా ఇలా మెరుస్తుందన్నమాట చొక్కా. ఇక సో పుష్ప సినిమాలో పుష్పరాజ్ ఇక అల్లు అర్జున్ ఎలా వేసుకున్నాడో ఆ షర్టు అలాగుంది. సో నేను చూడగానే ఇదేంటిది ఇట్లుంది ఈ డ్రెస్ అని అంటే ఇక అదే వెరైటీలే. ఇక మా ఆయన ఏదో యంగ్ స్టార్ అన్నట్టు ఇక మొత్తం కథలు సోకుగా వేసుకుంటుండు. ఇక ఫోన్లో వేసుకొని ఇక ఆయన ఎంజాయ్ ఆయన షర్ట్ అయితే ఐరన్ చేసుకుంటుండు. సో నైట్ అయితే మా చిట్టి తల్లి అయితే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు, ఆ చున్నీలు, నా డ్రెస్సులు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంది గాయస్. సో తీరా చూస్తే అవన్నీ ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. సో అందుకే అవన్నీ అయితే సెట్ చేస్తున్నాను. అండ్ మా వారి లగేజ్ బ్యాగ్ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈ బ్యాగ్ ఎంత బరువు ఉంటదంటే అంత బరువు ఉంటది. బుక్స్, దాంట్లో మళ్ళీ పేపర్స్, టిఫిన్ బాటలు, అమ్మో చాలా బరువు ఉంటది. దగ్గర ఒక 10 kgs దాకా ఉండొచ్చు, అంత బరువు ఉంటది ఆయన బ్యాగు. సో ఈ రోజు కొంచెం ఏం లేవు దాంట్లో, బుక్స్ అన్ని ఇక కాలేజ్ లో పెట్టేశాడేమో, దాంట్లో అయితే ఖాళీగా ఉంది. అందుకే ఆయన తెచ్చిన కొత్త బట్టలు అయితే దాంట్లో అయితే పెట్టేశాను. అండ్ మా చిట్టి తల్లి అయితే ఇంకా లేవలేదు. ఆమె యువరాణి ఇక ఆమె లేచేలోపు ఆమె అయితే చాలా డేస్ నుంచి పులిహోర చేయి మమ్మీ నేను తింటా అని అంటుందన్నమాట. సో అందుకనే ఆమె కోసం నేను ఇక పులిహోర చేయడానికి రైస్ అయితే పెట్టేశాను అండి. సో రైస్ అయిపోయిన వెంటనే తర్వాత పులిహోర అయితే చేసేస్తాను. సో ఈ రోజు పెద్దగా హడావిడి అయితే నాకైతే ఏం లేదండి. సో కొంచెం నిమ్మలంగానే కొంచెం లేట్గానే పని అయితే చేసుకుందామని లేట్గానే ఇక చేస్తున్నాను. సో ఇక ఇక్కడ చైర్లో అయితే బొమ్మలు వేసింది, నా చున్నీ లేసింది, అన్ని ఏదేదో వేసుకొని ఇక టెంట్ హౌస్ లాగా వేసుకొని మొత్తం ఆడుకుంటుందన్నమాట నా చిట్టి తల్లి. అట్లా ఉంటది ఆమెతోటి. సో ఇంకా లేవలేదు ఆమె, ఇంకా బయటికి అయితే వెళ్ళలేదు. ఇక వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. కొంచెం వెదర్ కూల్గా అయితే చాలు పిల్లలకి ఫీవరు, సర్దినో, దగ్గునో ఏదో ఒకటి అవుతూ ఉంటది అన్నమాట. సో మా చిట్టి తల్లికి అయితే కొంచెం వెదర్ చేంజ్ అయితే చాలు వెంటనే ఫీవర్ వచ్చేస్తుంది. ఇక బయట వ్యూ చూడాలి. ఇక బయట వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఎవరు నిద్ర లేవలేదేమో. సో మంచిగా పిచ్చుకుల సౌండ్, ఇలా స్వేచ్ఛగా గాలి అయితే వస్తుంది. సో పీస్ఫుల్ మంచిగా హాయిగా అనిపిస్తుంది. లేవగానే ఫస్ట్ నేను మెయిన్ డోర్ ఓపెన్ చేసి అలా బాల్కాన్లో కొంచెం సేపు నిలబడి చిల్ అవుతూ అలా చూస్తూ అయితే ఉంటానన్నమాట. సో ఇక్కడ అయితే ఇక పూల చొక్కనైతే కొంచెం ఐరన్ చేస్తుండు. కొత్త షర్టే కదా అయినా దానికి అయితే తెగ ఐరన్ అయితే చేసేస్తున్నాడు. సో పూల చొక్క అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉంది, పుష్పరాజు లాగానే. కానీ చూడాలి ఇక ఆయన వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. కానీ కాలేజ్లో పార్టీలో అయితే వేసుకుంటాడంట, వాళ్ళ యూనిఫామ్ అని అంటుండు. సో ఇక లేచిన ఆడోళ్ళు ఎప్పుడు లేచినా సరే ఇంట్లో పని అయితే తప్పదు కదా. సో ఖచ్చితంగా ఇంట్లో పని అయితే చేసుకోవాలన్నమాట. సో అందుకనే ముందుగా బాల్కాన్లో అయితే నేను ఆల్రెడీ కింద మొగ్గు అయితే పెట్టేసి పైకి అయితే వచ్చేసాను. అండ్ ఇంకా పైన అయితే ఇలా బాల్కాన్లో కూడా నేను డైలీ ఇలా కొంచెం ఇలా క్లీన్ చేసుకొని మొగ్గు అయితే పెట్టేసుకుంటాను. ఈ రోజు అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయలేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి. కానీ ఇంట్లో పని అయితే తప్పదు కదా, ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. మొగ్గు అయితే పెట్టేసుకోవాలి డైలీ ఇంటి ముందట. సో అందుకనే ఇక్కడ బాల్కాన్లో అయితే నేను వచ్చి రాని మొగ్గు డిజైన్లు ఇలా పెడుతూ ఉంటాను. డిఫరెంట్ గా ఏదో క్రియేటివిటీ అలా చేస్తూ ఉంటాం అన్నమాట. సో అంత పర్ఫెక్ట్ అయితే కాదు మనం మొగ్గుల్లో డిజైన్లో వేయడానికి. సో అప్పట్లో ఉండే, ఇప్పుడైతే ఏం లేదు, మొత్తం తుస్ అయిపోయింది. సో ఏదో వచ్చింది గుర్తుకున్నది అయితే
చేస్తూ ఉంటాను అలా మామూలుగా. అండ్ ఇప్పుడు అయితే మా చిట్టి తల్లి అయితే పడుకుంది. ఆమె కోసం అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. అండ్ పులిహోర గూడా చేసేశానండి. సో, ఆమె కోసం కొంచెము. ఆ తర్వాత ఆమె స్కూల్‌కెళ్ళిపోతే తర్వాత ఇంట్లో అయితే ఇగ లంచ్ ప్రిపేర్ జేసుకోవాలి. కర్రీ అలా కొంచెం రైస్ అయితే పెట్టేశాను. అలా అట్లానే అండ్ మా పాప అయితే లేపాలి ఇగ ఆమెకు లేపితే ఇగ ఆమెకైతే రెడీ చెయ్యాలి. ఇగ మా చిట్టి తల్లికి రెడీ చేద్దామని బెడ్‌రూమ్‌కెళ్ళి ఆమెకు లేపితే సడెన్‌గా చూస్తే ఒళ్ళు మొత్తం కాలిపోతుందండి. అసలు షాక్ నైట్ మంచిగుండే. మార్నింగ్ జూసినప్పుడు నైట్ టైమ్‌లో గూడా బాగుండే. సడెన్‌గా ఇగ 7, 8 అయితుంది. 8:00కి ఆమెకు నేను నిద్ర లేపితే అసలు చాలా ఫీవరొస్తుంది. అంత వేడి కాలిపోతుంది ఒళ్ళు. సో, ఒక్కసారి చూసే షాక్ అయిపోయినామా అన్నమాట. సో, ఈరోజు వాళ్ళ స్కూల్‌లో ప్రోగ్రామ్ గూడా ఉంది. అది ఫ్రెండ్‌షిప్ డే. సో, మనకు ఫ్రెండ్‌షిప్ డే సండే రోజు వస్తుంది కాబట్టి సాటర్‌డే రోజు వాళ్ళకు ఫ్రెండ్‌షిప్ డే ప్రోగ్రామ్ పెట్టారు. ఆమెకు మంచిగా రెడీ చేద్దాం అనుకుంటే సడెన్‌గా ఫీవరు. సో, "స్కూల్‌కెళ్తావా మమ్మీ" అంటే, "నా వల్ల కావట్లేదు మమ్మీ నేను వెళ్ళను" అని అంటుంది. సో, అంత ఫీవరొస్తుంది. సో, చూడగానే షాక్. అయినా నేను సిరప్ పెట్టాను. కొంచెం లైట్‌గా తగ్గినట్టే తగ్గింది. తర్వాత మంచిగా రెడీ చేశాను. ఫ్రెష్ అప్ అయిపోయింది. స్నానం చేసుకుంది. స్కూల్‌కెళ్ళడానికి రెడీ అయిపోతుంది. ఇగ పాలో, రైసో, టిఫినో ఏదో ఒకటి తినిపిద్దామని పులిహోర తినిపిస్తే, ఇగ ఒకటే నిద్రపోతుందన్నమాట. మళ్ళీ చూస్తే ఒళ్ళు కాలుతుంది. మళ్ళీ ఫీవరొస్తుంది. ఇగ ఎందుకులే ఈ ఫీవర్‌లో స్కూల్‌కి పంపడం అనుకోని ఇగ స్కూల్‌కైతే పంపియలేదు. కానీ ఆమె అయితే ఫ్రెష్ అప్ అయిపోయింది. కొంచెం పాలైతే తాగేసింది. సిరప్ పెట్టేశాను. అలాగే కొంచెం పులిహోర గూడా తిన్నది. అండ్ పడుకుంది. బాగా నిద్రొస్తుందంట ఆమెకు. కొంచెం ఫీవర్‌లో వచ్చినప్పుడు పిల్లలకు అట్లనే బాగా నిద్రపోతారు. సో, ఆమెకైతే మళ్ళీ బెడ్‌రూమ్‌లో అయితే పడుకోబెట్టాను. పడుకుంది. అండ్ మా వారు గూడా వెళ్ళిపోయాడంటమాట. సో, ఆయన ఎళ్ళిపోయిన తర్వాత పాప పడుకుంది. ఫీవరొస్తుంది. ఫీవరొస్తే ఆమెకు ఏదైనా కొంచెం ఫీవరొస్తే నాకు ఫీవరొచ్చినంత బాధ అయితే అనిపిస్తది. సో, ఆమె ఫీవరొస్తే అంత నాకైతే తట్టుకోలేనండి. సో, అట్లుంటది మా పాపతో. సో, ఏ చిన్న విషయానికైనా నేను చాలా టెన్షన్ పడతాను ఆమె వల్ల. సో, ఇగ ఎందుకులే అని స్కూల్‌కైతే పంపియలేదు. పడుకుందామె. సో, ఆమె లేచేలోపు నేనైతే ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ మొత్తం అయితే కంప్లీట్ చేసేస్తానండి. అండ్ ఆమె కొంచెమే పులిహోర అయితే తిన్నది. సో, ఆమె కోసం కర్రీ ఏమైనా చేయాలా మమ్మీ అంటే, "ఆలు చేయి మమ్మీ" అని అంటుంది. సో, అందుకనే ఆమె కోసం ఇగ ఆలు ఏదో ఒకటి ప్రిపేర్ అయితే చేయాలన్నమాట. సో, ఇక్కడొచ్చేసి నేను కిచెన్ మడ్డ, స్టవ్ మొత్తం అయితే క్లీన్ చేసుకొని, ఇగ గిన్నెలైతే మొత్తం మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇల్లు గూడా మంచిగా క్లీన్ చేసుకున్నానండి. సో, ఇంట్లో పిల్లలున్నప్పుడు కొంచెం అప్పుడప్పుడే నీట్‌గా పెట్టుకుంటే బెటర్ ఎప్పుడు నీట్‌గానే ఉంటది మా ఇంట్లో. అయినా మా పాప చాలా సెన్సిటివ్‌గుంటది. మా పాప ఎందుకో అంత సెన్సిటివ్ నాకర్థం కాదు గానీ, ఏ చిన్న వెదర్ చేంజ్ అయితే చాలు అప్పుడే వెంటనే ఫీవరొచ్చేస్తది ఆమెకు. సో, అప్పుడులో ఇగ ఈ మధ్య బాగా ఫీవరొస్తుంది. అండ్ బ్లడ్ గూడా తక్కువయిపోయింది ఆమెకు. కొంచెం నేను తినిపిస్తే తింటది గానీ, అసలు ఆ స్కూల్‌లో తింటలేదు. సో, 2 డేస్‌కు, 3 డేస్‌కు వారానికి ఒక్కసారైనా స్కూలయితే మానేస్తుంది. ఇలా ఏదో ఒక రీజన్ వల్ల. సో, ఫైనల్‌గా నేనైతే మొత్తం క్లీనింగ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానండి. సో, ఇప్పటికే టైం 11 అయితుంది. 11:30 అలా అయితుంది. మా పాప పడుకుంది. ఇంకా లేవలేదు. సో, ఆమె కోసమయితే ఇగ ఆలు ప్రిపేర్ చేయి మమ్మీ అని అన్నది. సో, అందుకే ఆలు అయితే కట్ చేస్తున్నాను. అండ్ పులిహోర అయితే అట్లనే ఉందండి. ఆమె తినలేదు. నేను కూడా ఇంకేం తినలేదు. మొత్తం ఇంట్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాత తినడం అయితే జరుగుతది. సో, ఆమె కోసం ఆలు అండ్ పాలకూర కలిపి అయితే ఆమెకు కర్రీ అయితే చేసేస్తున్నాను. సో, అలా అయినా తింటే కొంచెం ఆకుకూరలు తింటే బ్లడొస్తదని డాక్టర్ అయితే చెప్పారన్నమాట. సో, అందుకనే ఆమెకు ఏదైనా పప్పులో అయినా, ఇలా ఆలులో అయినా ఏదైనా సరే, ఇలా పాలకూరనో, తోటకూరనో ఏదో ఒకటి వేసి ఆమెకు అయితే తినిపిస్తున్నాను డైలీ. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఇప్పుడు పర్లేదు గానీ ఫీవరొస్తుంది ఊకే. సో, వెదర్ చేంజ్ అయితే పిల్లలకు ఇట్లనే ఫీవర్ అయితూ ఉంటదండి. సో, కర్రీ అయితే పెట్టేశాను. ఫైనల్‌గా కర్రీ అయిపోయింది. అండ్ ఇక్కడొచ్చేసి నేనైతే కొంచెం తిందామని ఇగ ఇక్కడ టీవీ అయితే ఆన్ జేసేసి మంచిగా కూర్చొనైతే పులిహోర అయితే తింటున్నానండి. కానీ పులిహోర అయితే మంచిగా టేస్ట్ అయితే వచ్చింది. సూపర్‌గొచ్చింది. సో, ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇలా నేను తినే వరకు నాకు 12 అయిపోతుంది. సో, 12 అయిపోతది టైము. అసలు డైలీ ఒక్క టైమే తింటున్నాను. అయినా వెయిట్ లాస్ తగ్గట్లేదన్నమాట. సో, రైస్ తింటాను, టిఫిను అలా ఒ ఒక పూటనే తింటాను. ఎక్కువ గూడా తినను. ఎవరైనా చూస్తే ఫుల్లు తింటదనుకుంటారు గానీ, నేనసలు రైస్ అవే తినను. సో, చాలా మెయింటైన్ చేశాను డైట్. అయినా లావయిపోతున్నాను. ఇంట్లోనే ఉంటాం కాబట్టి. సో, ఫైనల్‌గా టీవీ చూస్తూ అయితే తింటున్నానండి. సో, కర్రీ అయిపోయిన తర్వాత పాపకి లేపి ఆమెకు గూడా తినిపియాలన్నమాట. సో, ఇప్పటికి 12 అయిపోతుంది. ఆమె లేచిన వెంటనే
ఆమెకు తినిపిస్తే నాకు పెద్ద పని అయిపోతుంది. అండ్ మళ్ళీ సిరప్ అయితే పెట్టేయాలి ఆమెకు. సో ఆమెతో చాలా టెన్షన్ నాకు. ఇట్లుంటుంది ఆమెకి, ఏదైనా చిన్న ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా సో ఎక్కువ టెన్షన్ నాకే వచ్చేది. సరే సరేలే, వీడియో నచ్చితే లైక్ చేయండి.